బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుధీర్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఆషాఢం వచ్చిందంటేనే బోనాల పండగ ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందని మనందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలతో పాటు రంగం కూడా ఉంటుంది. అది 2 రోజుల క్రితమే జరగడం కూడా జరిగింది. అయితే ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం ప్రతి ఒక్కరు కూడా భయాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అమ్మవారు పలికిన పలుకులు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు, అంటే నేను కన్నెర్ర చేస్తే అందరు కూడా రక్తం కక్కుకొని చేస్తారు అంటాం, మహమ్మారి వస్తుంది అంటూ, ఇలాంటి ఏవైతే ఉన్నాయో నాకు పూజలు సరిగ్గా జరిపించట్లేదు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా అసలు దేనికి సూచన అని చెప్పొచ్చు అంటారు? ముఖ్యంగా నాన్న, ఆషాఢ మాసంలో ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ప్రాంతంలో బోనాల పండుగ జరుగుతుంది. అసలు బోనాలు ఎందుకు ఇవ్వాలి? అమ్మవారికి ఆడపడుచులాగా మన ఇంట్లో మన ఊరి గ్రామ దేవత, మన ఊరి ఆడపడుచు, మన ఇంటి ఆడపడుచుకి ప్రతి సంవత్సరం కూడా ఒడిబియ్యం పోసి బట్టలు పెడుతుంటాం, భోజనాలు పెడుతుంటాం, అవునా? అలానే మన గ్రామాన్ని సంరక్షించేటువంటి దేవత కాబట్టి గ్రామ దేవతకి బోనం, బోనం అనేటువంటిది వాడుక పదం. అసలు భోగం, భోగం భోగం అంటే ఏంటి? పండుగ, పండుగ వాతావరణాన్ని ఇవ్వటం. ఈ పండుగ వాతావరణంలో అందరూ కూడాను అమ్మవారు వాక్కులనే కాదు, ఇప్పుడు మనం బయట చూస్తున్నా కూడా ఏదో షో పుటప్ కోసం చేస్తున్నటువంటి ఆర్భాటాలు ఎక్కువ ఉన్నాయి, కానీ భక్తి ప్రాధాన్యత తగ్గింది. అంటే వాళ్ళ ధనం ఎంత ఉంది, వాళ్ళ హుందాజ్ ఎంత ఉందని చూపించుకోవడానికే చేస్తున్నారు. కానీ భోగం అంటే, బోనం అంటే ఒక మాట చెప్తానన్న, ఇత్తడి బిందెలు, బంగారు బిందెలు, వెండి బిందెలు పెట్టమని కాదు, అసలు మట్టి పాత్రలో పెట్టేది మాత్రమే బోనం అవుతుంది. అంతేగాని మనకు ఉంది కదా మనం చూపించుకోవడానికి బంగారు పాత్రలు పట్టుకుంటాం, వెండి పాత్రలు పెట్టుకుంటామంటే అది బోనం కాదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానన్న. మనకి అన్నమయ్య పాటలు బాగా గుర్తుంటాయి. కుమ్మరి చేసిన వంటి తొండమాన్ చక్రవర్తి అని చెప్పి ఒక పాటలో వస్తుంటుంది మనకి. తొండమాన్ చక్రవర్తి కుమ్మరి చేసినట్టు అండి. దాంట్లో అర్థం ఏంటి అంటే, తొండమాన్ చక్రవర్తి అనేటువంటి ఒక ఆయన చక్రవర్తి ఉంటాడు. ఆయన రోజు స్వామివారికి విశేషమైనటువంటి పూలతో పూజలు చేసి నైవేద్యాలు పెట్టి వచ్చేస్తూ ఉండేవాళ్ళు. అదే ఊళ్ళో ఒక కుమ్మరతను, కుండలు తయారు చేసుకున్న కుమ్మరతను ఆ మట్టితో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు. అక్కడ తయారు చేసుకొని రోజు ఏం చేసేవాడు? పెరుగన్నం తినడానికి ఊళ్ళో విలేజ్లో ఎట్లా ఉండేది, పొద్దున్నే చక్కగా పెరుగన్నం, 2 మిరపకాయలు, 2 ఉల్లిపాయలు తెచ్చుకునేవాళ్ళు, తెచ్చుకొని తినేవాళ్ళు పని మధ్యలో, అవునా? ఈ కుమ్మరతను ఏం చేశాడు? విగ్రహాన్ని తయారు చేసుకొని తన దగ్గర ఉన్న మట్టితోనే చిన్న చిన్న పుష్పాలు తయారు చేసి స్వామివారి దగ్గర పెట్టి తను తెచ్చుకున్నటువంటి ఆ పెరుగన్నం ఏదైతే ఉందో అది నివేదన పెట్టేవాడు. తొండమాన్ చక్రవర్తి మరుసటి రోజు పోయేసరికి పూలు మొత్తం, ఆయన వేసిన పూలు మొత్తం పక్కకి వెళ్ళిపోయి మట్టి పూలు ఉండేవి స్వామివారి పాదాల దగ్గర తిరుపతిలో. ఆయనకు అర్థమయ్యేది కాదు, ఇదేంటి నేను ఇన్ని పూలు వేస్తుంటే మట్టి పూలు ఉండడం ఏంటి, అసలు ఇది ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి రాజుగారు కదా, ఆయన ఎంక్వైరీ చేయాలంటే ఎంతసేపు పడుతుంది. చూస్తే ఒకరోజు ఆ కుమ్మరివాడి ఇంటి ముందు నుంచే వస్తూ ఉన్నాడు ఆయన, రాజుగారు రథం మీద వస్తూ ఉన్నప్పుడు ఈ కుమ్మరివాడు ఏదో చేస్తున్నట్టుగా ఆయన కంటికి కనపడింది. ఏం చేస్తున్నావు అసలు ఏంటి అంటే, ఏముంది స్వామి, నా స్వామి కదా, స్వామికి పూజ చేస్తున్నాను, నువ్వు పూలు తేవడానికి డబ్బులు లేవు నా దగ్గర, ఈ మట్టితోనే పూలు తయారు చేసి పెడుతున్నాను స్వామి అని అన్నట్ట. అప్పుడు ఆయనకి వెలిగింది. అంటే కుమ్మరివాడు చేసినటువంటి మట్టి పూలు స్వీకరిస్తున్నాడు స్వామివారు, ఆయన చేసిన పూలు పక్కన నెట్టేసి. అప్పటి నుంచి స్వామివారికి ప్రతిరోజు పెరుగన్నం నివేదన పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చింది. ఇక్కడ ఎవరు అంటే ఎంత స్థాయిలో పెట్టారనేది కాదు కదా, ఎంత భక్తితో చేస్తే స్వామివారు తీసుకున్నాడు కదా. ఇది మెయిన్. ముఖ్యంగా ఆ భక్తి అనేది పక్కకు తొలిగిపోయింది నాన్న. పక్కకు తొలిగిపోయి ఎంతసేపటికి మనం ఏదో ఆర్భాటాలు చేయటము, ఆ నగలు వేసుకొని అవి వేసుకొని అంతా హంగు ఆర్భాటాల కోసం చేస్తున్నటువంటి పండగల్లాగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మన పుట్టినరోజు పండగకి మనం వేసుకుంటాం. అలాగే అమ్మవారికి బోనం చేస్తున్నప్పుడు, భోగం చేస్తున్నప్పుడు అమ్మవారికి అలంకరించేటువంటి వస్తువులు కదా కావాల్సిందే, ఆమెకి ప్రీతికరమైనటువంటి వస్తువులు కావాలి.
ఇప్పుడు చాలామంది కొంతమంది పొంగల్ తీసుకెళ్తుంటారు, అవును. కొంతమంది ఇవి తీసుకెళ్తుంటారు, ఇది మన పెరుగన్నం తీసుకెళ్తుంటారు, కొంతమంది పసుపు అన్నం తీసుకెళ్తుంటారు, కొంతమంది కళ్ళు తీసుకెళ్ళి సారా పోస్తూ ఉంటారు. కొంతమంది గ్రామ దేవతలకి ఈ కళ్ళు ఇవి పోయటం కూడా ఆనవాయితీ ఉంది. బలులు ఇవ్వడం ఇవి పూర్వకాలంలో అంటే ఒకటే నాన్న, సింపుల్. బలులే ఎందుకు ఇవ్వాలి, బలులు ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి విధానానికి వస్తే కూడా దాంట్లో కూడా ఒక రీజన్ ఉంది. పూర్వకాలంలో మనుషులు ఏం తినేవాళ్ళు? అన్నం లేదు, కూరలు లేవు, పప్పు లేవు, ఇవన్నీ లేవు పూర్వకాలంలో. ఒకప్పుడు వాళ్ళు తినేదండి జంతువులు. వాళ్ళు ఏం తింటారో అదే అక్కడ నైవేద్యం పెట్టేవాళ్ళు, అదే బలి ఇవ్వడం అనేది ఒక అలవాటుగా వచ్చింది. సో జంతు బలులు అనేటువంటివి నిషిద్ధం చేసినా కూడాను తప్పనిసరిగా అమ్మవారికి భక్తితో, నిజంగా చెప్తున్నాను, కుండలో, కొత్త కుండలో తీసుకెళ్ళినటువంటిదే బోనం అవుతుంది తప్పితే మీరు బంగారు పాత్ర పెట్టండి, ఇంకో పాత్ర పెట్టండి, ఇంకో పాత్ర పెట్టండి, ఏ రకమైనటువంటివి అమ్మవారు స్వీకరించదు ముఖ్యంగా. దాంతోపాటు భక్తి భావన. అక్కడ గుళ్ళో ఉండేటువంటి పూజలు ఆయన చాలా సీనియర్. ఒక మాట చెప్పాలంటే గుళ్ళో ఉండేటువంటి గురువు గారు ఎవరైతే ఉన్నారో చాలా సీనియరు. అమ్మోరు ఇట్లాంటి సినిమాలకు కూడా వాటికి కూడా కొన్ని కొన్ని సూచనలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. అవును, మహానుభావుడు ఆయన గురువుగారు. అంత గొప్ప వ్యక్తి. ఆయన చేసేటువంటి పూజలు బాగానే ఉంటాయి, కాకపోతే వచ్చేటువంటి భక్తులు కూడా నానా విధాలుగా వచ్చి నిజంగా నానా దేవాలయానికి వెళ్ళేటువంటి ఈ బోనాల పండుగ అంటే ఓకే పొట్టు లంగాలు ఇవన్నీ కట్టుకుని పోతున్నారు, కానీ విడి రోజుల్లో కూడా జీన్స్ ప్యాంట్లు వేసుకొని, టాపులు వేసుకొని, గుడికి వెళ్తున్న పరిస్థితి ఈ చినిగిల్ ప్యాంట్లు వేసుకొని, ఏదో ఫ్యాషన్ అంటారు కదా, ఏదో ఫ్యాషన్, టాన్ జీన్స్ అవి వేసుకొని అవి గుళ్ళలో పోతే అది ఎంతవరకు సంప్రదాయం నాన్న? అంటే గురూజీ, మనం కూడా ఇప్పుడు చూస్తున్న కొన్ని ఆలయాల్లో సాంప్రదాయ దుస్తులు వేసుకొని రావాలి అనే పెట్టే దౌర్భాగ్యం వచ్చింది. అంటే అసలు మనకు తెలిసి కూడా చేస్తున్న తప్పులు. తిరుమల తిరుపతి దేవస్థానం నాన్న ఏ రకమైనటువంటి డ్రెస్సులు వేసుకున్నా లోపలికి రానివ్వరు. ఆడవాళ్ళైతే చీర, ఇది కనీసం పంజాబీ డ్రెస్సు, పైన చున్నీ తప్పనిసరిగా ఉండాలి. అలాగే మగవాళ్ళైతే పంచ కట్టుకోవాల్సిందే, షర్టు వేసుకోకూడదు. షర్టు తీసేసి అంతదేనా నాన్న, తమిళనాడు కేరళ వెళ్ళండి మీరు, ఎక్కడ షర్టు వేసుకొని లోపలికి రానివ్వరు గుళ్ళోకి. షర్టు వేసుకొని మగవాళ్ళు లోపలికి రాకూడదు. కేరళ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో అయితే ఆడవాళ్ళు కూడా లుంగి కట్టుకోవాల్సిందే ఎవరైనా. ఇప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకున్నారు, దాని మీదైనా సరే లుంగి కట్టుకొని లోపలికి రమ్మని చెప్తారు తప్పితే లుంగి లేకుండా లోపలికి రావడానికి ఛాన్స్ లేదు. ఇట్లానే నేను మా పిల్లలు వెళ్ళాం, మా మేనగోడలు వాళ్ళు. మామూలు నేను పంచె కట్టుకొని పైన ఉత్తరం వేసుకున్నా, అమ్మాయి మామూలు పంజాబ్ డ్రెస్ వేసుకుంది. లేదు తప్పనిసరిగా మీరు కట్టుకోవాల్సిందే. నా పై ఉత్తరం తీసి ఇస్తే కట్టుకుంటే లోపలికి పంపించారు. అది ఆ సంప్రదాయాన్ని మొదటి నుంచి వస్తున్న దాన్ని మనం గౌరవించకుండా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నాం. అవి కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అమ్మవారు వికృత, ఇందాక చెప్పిన మన దీంట్లో కూడా నాకు అనేక రూపాలు ఇస్తున్నారు, నిజ రూపం ఇవ్వటం లేదు, వికృత రూపాలు ఇస్తున్నారని చెబుతుంది. ఇది వినాయక చవితికి కూడా ఆపాదించుకోవచ్చు. వినాయకుడు కూడా నానా రకాలుగా ఇస్తూ ఉంటారు కదా రూపాలు. వినాయకుడు ఎలా ఉంటాడో అలా పూజ చేస్తేనే తీసుకుంటాడు, కానీ నానా రకాలుగా చేస్తే ఎట్లా ఉంటుంది? మన ఇంట్లో కూర్చోబెట్టి మన మనుషులకు ఏదైనా నానా రకాల మేకప్లు చేయండి, బడి బాగుండి సిగ్గుపడతారా లేదా? కోపం కూడా వస్తుందా రాదా? మరి అట్లాంటిది భగవంతుడు ఏం మాట్లాడు కదా అని చెప్పి అనుకుంటే వచ్చే ప్రళయాలన్నిటికీ కూడా ఇట్లాంటివి వికృతి చేస్తలే కారణం అని చెప్తా. రావణ అమ్మవారి రూపంలో వచ్చినటువంటి పలికిన మాటలు, రంగంలో పలికిన మాటలు ఏంటి? నేను కళ్ళు తెచ్చి చూస్తే రక్తం కక్కంచేస్తారు అని. ఆల్రెడీ ఒకసారి మనకు పెద్ద మహమ్మారి వచ్చింది, జనాన్ని చాలామంది తీసుకొని పోయింది కదా. మరలా అలాంటివి రాకుండా ఉండేందుకు అమ్మవారికి చేసేటువంటి పూజలు, బోనాలు ఏవైతే ఉంటాయో అవి తప్పనిసరిగా మనస్ఫూర్తిగా భక్తితో, విశ్వాసంతో, అక్కడ అమ్మవారు ఉంది అని చెప్పి బోనం తీసుకెళ్తున్నప్పుడు అమ్మవారు ఉన్నప్పుడు అమ్మవారి ముందుకు ఎలా వెళ్ళాలనేది కూడా ఆలోచన ఉండాలిగా. మనం బోనం ఒక్కటే కాకుండా మనం ఉండేటువంటి విధానం కూడా మంచిగా ఉండాలి కదా. మన మనస్సులో కుళ్ళు పెట్టుకొని పక్క వాళ్ళు ఈ బోనం ఎత్తారు, మనం ఇంకా పై మంచిది ఎత్తాలి, ఇదేమైనా పోటీనా? అమ్మవారికి భక్తిలో పోటీ చూపించు. నువ్వు బోనం పెట్టి గిన్నెల్లో, కుండల్లో, పాత్రల్లో, అలంకరణలో చూపిస్తాను అంటే ఏం లాభం? అవునా? సో కాబట్టి చేసేది భక్తితో చేస్తే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. నాకు పూజలు అందట్లేదు పూజలు జరిపించట్లేదు అంటే కేవలం ఇదే. ఇప్పుడు అమ్మవారు ఏం చెప్పింది? మీరు నాకు భక్తితో దళం వేసినా తీసుకుంటాను అని చెప్తోంది. అవునా? ఆ దళం వేసేది కూడా భక్తితో వేయాలి కదా. ఆ భక్తి లేకపోతే ఇంకేముంది దానికి? అక్కడ కారణం ఏముంటుంది మనం చేసేదానికి? కాబట్టి కేవలం మనం చేసేటువంటి దుశ్చర్యలు, వికృత చేష్టలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి ఆగ్రహానికి కారణం అవ్వచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. అందరూ భక్తితో అమ్మవారిని కొలవండి. తప్పనిసరిగా
బోనం ఎత్తేటప్పుడు కూడా ఆ నియమాలు ఏవైతే ఉంటాయో తప్పనిసరిగా నియమం పాటించాలి. ఏది బయట చూసే జనాలకి బయటగా మనం ఇంట్లో చేసేది ఏం కనపడదు కదా అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. ఇంకోటి కూడా ఉంది నాన్న, బోనం ఎత్తడం అనేది సంప్రదాయం లేదు, మాకు ఆచారం లేదని కొంతమంది మానేస్తుంటారు. దానికి పూజ చేయడానికి సంప్రదాయం ఏంటి, లేదంటే ఆచారం ఏంటి? ధర్మం ఎవరికైనా ఒకటే ధర్మం. ఇది ప్రాంతాచారం. మన తెలంగాణలో బోనాలు పండగ అనేటువంటిది ఒక ప్రాంత ఆచారం. ఈ ప్రాంతాచారాన్ని ప్రాంతంలో ఉంటున్నప్పుడు గౌరవించాలి తప్పనిసరిగా. ఇప్పుడు ఎక్కడో ఆంధ్ర నుంచి వస్తారు నాన్న, తెలంగాణలో సంపాదించుకుంటూ తెలంగాణలో తింటూ తెలంగాణ సంప్రదాయం మాకు సంబంధం లేదంటే అది కరెక్ట్ కాదు కదా. ఒక మనిషి పూర్వకాలంలో చూడండి, ఎన్టీ రామారావు గారి కాలంలో ఒక గవర్నమెంట్ రూల్ ఒకటి వచ్చింది, 12 సంవత్సరాలు ఎవరైతే భూమిని దున్నుతారో వాడికే సొంతం. అవును, అవునా? అంటే పుష్కర కాలం 12 సంవత్సరాలు. అంటే 12 సంవత్సరాలు ఏ గడ్డ మీద అయితే ఉంటావో నీది అదే గడ్డ, ఏ రెండో ఊరు లేదు. అవును, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు నేను ఎక్కడి నుంచో వచ్చానన్న, మీది ఏ ఊరు అంటే హైదరాబాద్ అనే చెప్తాను నేను. మాది గుంటూరు అండి, పక్కన ఇంకో ఊరండి, పక్కన ఇంకో ఊరండి, ఇదంతా చెప్పను కదా నేను. అసలు ప్రాపర్ ఎక్కడ, మీరు ఎక్కడ పుట్టారు అంటే అప్పుడు చెప్తాం. మీది ఏ ఊరు అంటే హైదరాబాద్ అనే చెప్తాను నేను తప్పనిసరిగా. ఇప్పుడు నా పిల్లలు ఎక్కడే పుట్టారు, నా పిల్లల్ని అడిగితే హైదరాబాద్ అనే చెప్తారు. అవునా? అంటే మనం ఒక ప్రాంతంలో ఉంటూ ఆ ప్రాంతంలో సంపాదించుకుంటూ ఆ ప్రాంతంలో ఉండేటువంటి గ్రామ దేవతల అనుగ్రహంతో మనం సుభిక్షంగా ఉండే సమయంలో ఆ గ్రామ దేవతల ఆచారం ఏదైతే ఉందో అది కూడా తప్పనిసరిగా ఎవరైనా పాటించవచ్చు. దానికి ఏ రకమైనటువంటి నియమాలు లేవు, నిష్టలు లేవు. అంటే ఆచార సంప్రదాయాలు అంటూ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా బోనం ఎత్తవచ్చు. బోనం ఎత్తినటువంటి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో భోగం ఉంటుంది అనేది మాత్రం తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహంతో చెప్పుకోవచ్చు. అయితే ఈసారి మాత్రం రంగంలో అమ్మవారు పలికిన మాటలు ఏవైతే ఉన్నాయో కొంచెం హెచ్చరికలాగే తీసుకోవాలి అంటారు. చాలా రాబోయే రోజుల్లో నిజంగానే మనకు షష్టగ్రహ కూటమి కావచ్చు, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితుల పరిస్థితులు కావచ్చు, కొన్ని గ్రహాల కాంబినేషన్ కావచ్చు, రాబోయే రోజుల్లో ఒక మహమ్మారి అంటే ఒక ప్రపంచం అందరికీ ఒక విపత్తుని ఇవ్వబోతుంది. కాబట్టి ముందుగానే మనం జాగ్రత్త పడదాం. ఇప్పుడు అమ్మవారి హెచ్చరిక అది, జాగ్రత్త పడండి రా బాబు, రాబోయే రోజులు బాగాలేదు అని చెప్పి. అది కాకుండా మనం దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే తప్పనిసరిగా ఇటువంటి పరిస్థితుల్లో అమ్మవారు అంటే ఒక తెలంగాణ అంటున్నాను. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉండేటువంటి మహంకాళి అమ్మవారు చెప్పింది. అమ్మవారు ఏమని దృష్టిలో పెట్టుకుని చెబుతుంది? విశ్వాన్ని దృష్టిలో పెట్టుకొని చెబుతుంది. ఒక హైదరాబాదో లేదంటే తెలంగాణనో లేదంటే హైదరాబాద్లో ఇంకో స్థలమో దృష్టిలో పెట్టుకొని చెప్పదు అమ్మవారు. ఏదైతే విశ్వానికి కనెక్ట్ అయ్యేటువంటి శక్తే దేవతాశక్తి. ఆ విశ్వం గురించి చెప్పేటువంటి వాక్కులే. కాబట్టి ప్రపంచమంతా కూడాను ఎవరైతే హిందువులు ఉన్నారో, మన దేవత ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఉన్నారో, రాబోయేటువంటి విపత్తులు ముఖ్యంగా చెప్తానన్న. ఇప్పుడు బ్రాహ్మడు అంటే బ్రాహ్మణ్ణి చాలామంది ఎద్దేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రాహ్మణ క్యారెక్టర్స్ సినిమాలో వేసి కామెడీగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. బ్రాహ్మడు అంటే పంతులు అంతా తీసేసుకుంటాడు, అన్నీ తీసుకుంటాడు, అంతా సంపాదించుకుంటాడు, అది ఇదని మాట్లాడతాడు. అసలు ప్రపంచంలో మొట్టమొదటిగా అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం భక్తజనానాంచ వ్యాధి చోర దుర్భిక్ష అతివృష్టి అనావృష్టి రాజబాధాది సర్వ ఉపద్రవస్యాంత్యర్థం అయం గ్రామం అయం దేశం సుభిక్షర్థం సర్వే జనాశుకునోత్యర్థం అని చెప్పి సంకల్పం చెప్పి పూజ చేసేటువంటి వాడు మొట్టమొదటి వాడు బ్రాహ్మణని చెప్తాను నేను. అస్మిన్ గ్రామే స్థితానం, నా గ్రామంలో ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణాది సర్వవర్ణానం, బ్రాహ్మణే కాదు అందరూ అన్ని వర్ణాల వాళ్ళు, వ్యాధులు లేకుండా, చోర దొంగతనాలు లేకుండా, దుర్భిక్షం లేకుండా, అతివృష్టి లేకుండా, అనావృష్టి లేకుండా, రాజబాధలు లేకుండా, సకల ఉపద్రవాలు శాంతింపజేయాలి అనేటువంటి సంకల్పం నేను, నా గ్రామం, నా దేశం, ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉండాలనే సంకల్పం చెప్పేటువంటి వాడు బ్రాహ్మలే. గుళ్ళలోకి వచ్చేసి బ్రాహ్మణికి అంత వస్తుంది ఇంత వస్తుంది అంచనాలు వేస్తున్నారు. కానీ వాడు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు దేవుడి సేవలో ఉంటున్న సంగతి కూడా ఎవరు గమనించరు. పొద్దున 5:30కి లేవాలి, 5ంటికి లేవాలి, 6ంటికి గుళ్ళోకి ఉండాలి, స్వామివారికి అభిషేకాలు చేయాలి, అర్చన చేయాలి. ఎంతమంది ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైనటువంటి కోరికలతో వస్తుంటారు. ఆ కోరికలు తీర్చడానికి కావాల్సినటువంటి అర్చనలు, అభిషేకాలు, పూజలు ఇవన్నీ చేయాలి, నైవేద్యాలు పెట్టుకోవాలి. నైవేద్యం పెట్టేంతవరకు వీళ్ళేం టిఫిన్ తినడానికి లేదు పొద్దున్న నుంచి. నాకు అదే అలవాటు. నేను ఎందుకు టిఫిన్ తినను అంటాను అంటే
పొద్దున అయిపోయిన తర్వాత 1 గంటకి దేవుడికి నైవేద్యం పెడతాం 12 గంటలకి. అంతవరకు ఏం తినే అలవాటు ఉండేది కాదు నాకు. నా చిన్నప్పటి నుంచి, నా 11వ సంవత్సరం నుంచి ఇప్పటికి 36 ఏళ్ళు అవుతుంది అలా ఉండబట్టి. ఇంకా ఆ తర్వాత మధ్యలో టిఫిన్ తినమంటే ఎక్కడ తింటాను, అలవాటు రాదు. అది ఆకలి కాదు, ఆ సమయానికి ఆకలి చచ్చిపోయింది. అది ఒక అలవాటుగా మారిపోయింది మాకు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేసుకోవాలి. రాత్రి మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేసరికి 8:30. ఇప్పుడు నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కూడా సమయం లేనటువంటి పరిస్థితి అయిపోతుందిగా అర్చకుడిది. మరి ఇది ఎందుకు గమనించట్లేదు మరి మీరు? ఆ కష్టాన్ని కూడా అంటే ఆ భక్తిని కూడా స్వీకరించాల్సిన. ఒకటే చెప్తానన్న, గ్రామాన్ని శుభ్రపరిచేటువంటి వాళ్ళు ఈ మున్సిపాలిటీ వాళ్ళందరూ జాబ్ చేస్తూ ఉంటారు, జిహెచ్ఎంసీ వాళ్ళు, అవునా? వీళ్ళందరూ ఇది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మనసులను కూడా శుభ్రపరిచేటువంటి, దేవాలయాన్ని శుభ్రపరిచేటువంటి వాడు అర్చకుడు, పూజారి కదా. వీడు ఒక్కసారి గుడి తెలియకుండా ఉంటే ఊరు మొత్తం పాడైపోయినట్టే లెక్క, ఇంతమంది మనసులు కుళ్ళిపోయినట్టే లెక్క. ఇంతమంది మనస్సుల్ని బాగు చేస్తూ ఇంతమంది జీవితాన్ని బాగు చేయడానికి, అక్కడికి వచ్చినటువంటి భక్తుల జీవితాలు బాగు చేయడానికి కంకణం కట్టుకున్నవాడే పూజారి. అలాంటి వాళ్ళని కూడా మనం ఎక్కువగా దుర్భాషలాడటం, అపహాస్యం చేయటం, చులకన చేయటం, ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవి కూడా అక్కడ మనకు శాస్త్రం చెబుతుంటుంది నాన్న, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఎక్కడ గోవులు బ్రాహ్మలు శుభంగా ఉంటారో లోకా సమస్తా సుఖినో భవంతు, అక్కడ లోకం మొత్తం ప్రశాంతంగా ఉంటుందని చెబుతోంది. అది గ్రహించట్లేదు మనం. ఆవుల్ని ఇష్టం వచ్చినట్టుగా గవేళాలుగా పంపిస్తున్నారు, అది మహాపాపమే. గోహత్య మహాపాతకం. ఆవు ప్రసవిస్తున్నటువంటి సమయంలో దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే భూమి మొత్తం, ప్రపంచం మొత్తం 6 సార్లు ప్రదక్షిణ చేసిన ఫలితం కలుగుతుందని నమ్ముతున్నాం మనం. అది పాలు ఇవ్వకుండా ఉండేటువంటి సమయాన్ని దాని గవేళాలకు పంపిస్తుంటే నువ్వు నమ్మింది ఏంటి, చేసింది ఏంటి? ఇంకెక్కువ పాపాన్ని మూట కట్టుకుంటే కదా. గోవులో పనికిరాని వస్తువులు అంటే ఏవీ లేవని చెప్పి మన మధ్య సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు మొత్తం. ఒక ఆవుతో ఎన్ని ఎకరాలు సాగు చేయవచ్చు సేంద్రియంగా, ఎరువులు లేకుండా, ఈ యూరియాలు గీరియాలు లేకుండా, కేవలం ఆవు పేడ ఆ గోమూత్రంతో ఎన్ని ఎకరాలు సాగు చేయొచ్చో సేంద్రియంగా మనం వ్యవసాయం చేయడానికి ఎంత బాగా మనకు వస్తుందో మన మధ్య హైకోర్టులో, ఢిల్లీ సుప్రీంకోర్టులోనే దాన్ని రుజువు చేశారు, అవునా? అలా అంటే ఇక్కడ ఒకటి చెప్తాను నాన్న, హిందూ ధర్మం కూడా ఎలాంటిదంటే, అమ్మ కావచ్చు, చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, జంతువు కావచ్చు, మనకి ఏదైనా ఉపయోగపడేటువంటి, జీవన విధానానికి ఉపయోగపడేటువంటి ప్రతిదీ దేవుడు అని నమ్మడమే మన హిందూ ధర్మం. అవును. చెట్టు గాలిస్తుంది, నీరు, పంచభూతాలన్నిటిని ఎందుకు పూజ చేస్తాం మనం? ఇవన్నీ కూడాను మనిషి జీవనానికి ఉపయోగపడేటువంటివి, అవునా? పామును కూడా పూజ చేస్తాం మనం. పాము కూడా జ్ఞానాన్ని ఇచ్చేటువంటిదే. పాము పొలాల్లో పంటల్ని కాపాడింది ఒకప్పుడు, ఇప్పటికీ అదే. ఇప్పుడు అసలు ఈ పాములకు పూజ చేయడం కూడా అప్పటి నుంచి వచ్చింది నాన్న. పూర్వకాలంలో పంటలు ఉంటాయి కదా, పంటలకి ఏం చేస్తుంటే గట్టులకి ఎలుకలు ఉంటాయి, రంధ్రాలు చేసుకొని ఎలుకలు పంటను మొత్తం కొరికేస్తూ ఉంటాయి. ఈ ఎలుకలను సంహరించేటువంటిది ఎవరు? పాము. కాబట్టి పాముకు ముందు ఫస్ట్ రైతులు పూజ చేయడం ప్రారంభమైంది. అక్కడి నుంచి దాని పరంపరగా పూజ చేసుకుంటూ వస్తున్నాం మనం. మూలం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ముందు కనుక్కుంటే, ఇక్కడి నుంచి అక్కడ పంట పొలాన్ని సంరక్షిస్తుందంటే మన జీవనానికి కావాల్సినటువంటి ఫుడ్ని ఇస్తుంది కదా, మరి అంతకుమించి ఇంకేం చేస్తుంది అది? దానికి పూజ చేయాల్సిందే కదా మరి. అంటే విషాన్ని చిమ్మేటువంటి సర్పాన్ని కూడా పూజ చేయదగినటువంటి ఒక గొప్ప ధర్మం ఏదైనా ఉందంటే హిందూ ధర్మం. ఆ ధర్మం ప్రకారం ఏ బోనం చేసినా, ఏ పూజ చేసినా భక్తితో చేస్తే అమ్మవారు స్వీకరిస్తుంది. ఇప్పటికైనా అందరూ కళ్ళు తెరుచుకోండి. అమ్మవారి కళ్ళు పూర్తిగా మూడో కన్ను తెరవకుండా ఉండేంత వరకు, ఉండే పరిస్థితి వరకు మనకు తీసుకురాకుండా మనం భయభక్తులతో అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇప్పటికైనా సరే మరి ఇప్పుడు ఎవరైతే భక్తులందరం ఉన్నామో వాళ్ళందరం కూడా భక్తితో అమ్మవారిని కొలుద్దామని అనుకున్నాం. తప్పనిసరిగా. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.